ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. గురుగారు నమస్కారం. గురుగారు మహాదేవ. గురుగారు మరి 2026లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు తెలుసుకుందాము. తప్పకుండా అమ్మా. 2026లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం కంటే ముందుగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు, అదేవిధంగా ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. ధన్యవాదాలు గురుగారు. తప్పకుండా. సో ఎవరైతే ఈ 2025లో ఎండింగ్లో అంటే నవంబర్ డిసెంబర్లో ఎంత ఇబ్బంది పడ్డారో కుంభరాశి వారు, అది వారి గుండెకు తెలుసు. నవంబర్ డిసెంబర్ సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, తీవ్రమైనటువంటి అవమానాలు, అవరోధాలు, గతంలో మనం చేసుకున్నటువంటి కర్మకు గానుగా, అంటే కొందరు వాస్తవానికి కుంభరాశి వారు ఎట్లా అంటే నిండుకుండ తొలకదు అనే విధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అంటే ఇప్పుడు నిండు కుండలో నీరు పోసి పక్కన పెడితే ఏం జరుగుతుంది? అది ఎటు కదలదు. సగం నీరున్నా కూడా అటు ఇటు ఊగుతుంది, నీరు లేకున్నా ఊగుతుంది అది. సో నిండు కుండ అంటే అట్లా, అది మీరు అర్థం చేసుకోండి. అంటే వీరి స్వభావం కూడా నవ్వుతూ, ఎక్కువగా కలవడం కానీ, సిగ్గు ఎక్కువ, కలిసిపోరు. మరి వీరికి గనుక రాహువు నీచ పడితే వీరి జన్మ జాతకంలో వీరి పరిస్థితి వేరే. ఎదుటి వాడిని చంపైనా నేను గెలవాలి అని అనుకునేటువంటి స్వభావం ఉంటుంది. అంటే వీరికి ఒక స్త్రీ విషయంలో పురుషులకు, స్త్రీలకు పురుషుని విషయంలో కొంత బ్రేకప్స్ అధికంగా ఉంటాయి, కొంత ఇల్లీగల్ అఫైర్స్ అధికంగా ఉంటాయి. అలాంటి డౌట్స్ భార్యకు కానీ భర్తకు కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి కనుక రాహు నీచలో ఉంటే చెడు అలవాట్లు అధికంగా ఉంటాయి. వీరికి చెడు అలవాట్లు, చెడు లక్షణాలు, చెడుగా ఆలోచించుకునేటువంటి తత్వాలు ఇలా అధికంగా ఉంటాయి. సో వీరితో మనం మాట్లాడలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరితో మాట్లాడకుండా అనుగుతాం. మళ్ళా వారి చూపు మనకు ఎదుటి వారికి నర దృష్టిలాగా ఉంటుంది. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. రాహువు నీచలో ఉంటే కుంభరాశి వారికి ఆ విధమైన ఇంపాక్ట్ వస్తుంది. అంటే వారికి కుంభరాశి వారు మనల్ని చూస్తే అంతే మనకు వస్తుంది. అట్లాంటి భార్యాభర్తలు ఉన్నా తెలియక, అయ్యో ఇప్పుడు భర్తది కుంభరాశి అయింది, రాహు నీచలో ఉన్నాడు, భార్యది తులారాశి అయింది అనుకో, గుద్దుకునుడు ఇద్దరు, ఇట్లుంటుంది. సో ఇట్లా కొన్ని విషయాలు ఇట్లాంటివి. సో ఓవరాల్గా జరిగినటువంటి సంఘటనలు అయితే బాగా లేవు. జరగబోయేవి అంటే ఆగస్టు దాకా వెయిట్ చేయాల్సిందే. కామ్గా ఉండమంటారా సార్ ఈ విషయాల్లో? ఆగస్టు దాకా ఎలాంటి ఆప్షన్ లేదు. అనుకున్నటువంటి వ్యక్తులను, మనకు దగ్గర వ్యక్తులను డబ్బు సహాయానికి అడిగేటువంటి పరిస్థితులు, డబ్బు లేకపోవడం కావచ్చును. అంటే తన కోపమే తనకు శత్రువు అన్నట్టుగా వీరి కోపమే వీరికి శత్రువు. బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండద్దు, పాము లక్షణంలాగా. ఏది ఏమైనప్పటికీ కూడా వీరెంత ఓపికగా, ఎంత నిజంగా ఉంటారో, అబద్ధాలు చెప్పకుండా, చాలా అబద్ధాలు చెప్తారు. ఎవరు? రాహు నీచబడితే చెప్తున్నాను, నన్ను ఎవరు తిట్టుకోవద్దు. కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఇది నిజము అన్నట్టుగా అబద్ధాన్ని చెప్తారు, మనమే పరేషాన్ అవుతాం, మనం నమ్మేస్తాం ఎదుటి వాళ్ళు. సో కొంచెము మీ జన్మ చాట్లో రాహు బాగుంటే మాత్రము వీరికి సూపర్ గా యోగం ఉంటుంది. రాహు నీచ స్థితిలో ఉంటే మాత్రం అసలు మామూలుగా ఉండదు. సో ఓవరాల్ గా ఎంత మంచివారే, ఎంత మంచివారు అంత చెడ్డవారు ఉంటారు. మళ్ళా రాహు నీచబడితే ఎంత మంచి ఉంటుందో అంతే చెడు రాహు నీచ స్థితిలో ఉంటాయి కనుక. మరి అలాంటి రాహువు మీకు జన్మలో లగ్నంలో ఉంది, సొంత రాశిలోకి రావడం జరిగింది, శతభిష నక్షత్రంలోకి యొక్క రాహు రావడం జరిగింది కనుక మరి మీరు డివైన్గా, డివోషనల్గా కనెక్ట్ అయి ఉండాలి. డివోషనల్గా కనెక్ట్ అయి ఉంటే ఏదన్నా ఒక
మంచి మీకు రాహువిస్తుంది. లేదు ఇంకా చెడుగా ఉండడము, చెడు ఆలోచనలు, వాడిపై వీనికి వీడిపై వానికి లేనిపోనివి గొడవలు పెట్టియడం కానీ, అక్కడ విషయాలు చెప్పడాలు ఇలాంటివి చేస్తే మాత్రము ఇంకా తీవ్రంగా డౌన్ఫాల్ అవుతారు, అప్పుల పాలు అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇది గమనించుకొని ముందుకు వెళ్ళాలి. మరి డివోషనల్ గా అన్నారు కదా గురుగారు, ఏ ఆరాధ్య దైవం ఎవరైనా మరి అలా దుర్గా ఆరాధన వీరికి అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది, చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. దుర్గా ఆరాధన, విజయవాడ వెళ్ళడము, కాశీకి వెళ్ళినా వీరికి సూపర్ ఉంటుంది. కాశీకి దర్శనం కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా అత్యంత అద్భుతం. ఎందుకంటే గతంలో చక్కటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అరే నాకెందుకు ఇట్లా జరిగింది అనే ఆలోచనలే వస్తాయి వీరికి. చెక్ చేసుకోండి. కనుక కాలము అనేది ఇక్కడ అల్టిమేట్. నేను మీరు ఏది కాదు, కాలం అనేటువంటిది అల్టిమేట్. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. మనం ఎవరితోనే మంచిగున్నాం, నవ్వుతూ ఉంటున్నాం, నవ్విస్తూ ఉన్నాం, సంతోషంగా ఉంటున్నాం, మంచి మాటలు చెప్తూ ఉన్నాం, మంచిగా మనం వింటున్నామా ఎదుటి వారు చెప్పేది, ఇలా ఇప్పుడు అన్నీ ఉంటవి. మనము ఒకటి చేస్తున్నాం, ఒకరికి చెప్తున్నా, అన్ని ఇట్లల్లో లక్ష్మీదేవే ఉంటుంది. కనుక కొందరు కుంభరాశి వారు వశీకరణ రిలేటివ్ కూడా తిరుగుతున్నారు. ఈ అమ్మాయికి వశీకరణ చేయాలి, ఆ అబ్బాయికి వశీకరణ చేయాలి, ఈ అమ్మాయి నా దగ్గర రావాలి, ఆ అబ్బాయి నా దగ్గర రావాలని కూడా తిరుగుతూ ఉన్నారు. కొన్ని కేసులు నా దగ్గర కూడా వచ్చినవి. సో ఓవరాల్గా జాగ్రత్త అంతే. ధన్యవాదాలు గురువు గారు. కుంభరాశి వారి రాశి ఫలం గురించి వివరించారు, అలాగే పరిహారం కూడా తెలియజేసినందుకు నమస్కారం.